ట్రిపుల్ అలైన్మెంట్ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు అమీర్పేట్ స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు. ట్రిపుల్ వద్దురా, వ్యవసాయ భూములే ముద్దురా అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. వందల మంది రైతులు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లోని హెచ్ఎండిఏ కార్యాలయానికి చేరుకుని తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. రోడ్ల పేరుతో తమ భూములను లాక్కొనే ప్రయత్నాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే భూములను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ అలైన్మెంట్ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు అమీర్పేట్ స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు. ట్రిపుల్ వద్దురా, వ్యవసాయ భూములే ముద్దురా అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. వందల మంది రైతులు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లోని హెచ్ఎండిఏ కార్యాలయానికి చేరుకుని తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. రోడ్ల పేరుతో తమ భూములను లాక్కొనే ప్రయత్నాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే భూములను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏమన్నా అభ్యంతరాలు ఉంటే 15వ తారీఖు లోపల హెచ్ఎండిలో అభ్యంతరాలు ఉంటే సేకరించడానికి వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. అందుమూలంగానే మేమందరం కూడా ఉత్తర దక్షిణ భాగానికి సంబంధించిన ట్రిపుల్ రైతులం అందరం కూడా వారికి రిప్రజెంటేషన్ ద్వారా ఈ భూములు ట్రిపుల్ కు భూములు ఇవ్వమన్న ఉద్దేశం మీద మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాం. కాబట్టి ఈ ట్రిపుల్ ని అవసరం లేని ట్రిపుల్ ని పేద రైతుల మీద రుద్ది అడ్డికి పావుసేరలేగా భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉత్తర భాగంలో ఇప్పటికే అలైన్మెంట్ ని పూర్తి చేసుకున్నాం, కానీ ఎక్కడ కూడా ఒక 20% కూడా భూములని సేకరించలేదు. ఉత్తర భాగమే కానీ దక్షిణ భాగమే కానీ ఈ అడ్డికి పావుసేరు భూములు తీసుకొని రైతుల్ని బజార్లో వేసేటువంటి పరిస్థితి దాపరించింది. వాస్తవికంగా ఓఆర్ఆర్ నుంచి 40-45 కిలోమీటర్లు పోవాల్సినటువంటి ఈ ట్రిపుల్ రోడ్డుని ఇలా చౌటుప్పల్, గజ్వేలు, భువనగిరి, రాగేరు అలాగే పోతే పట్టణ ప్రాంతాలని విస్తరించుకుంటూ హెచ్ఎండి పరిధిలోని భూములు యాక్టిఫై చేసుకుంటూ గజానికి ఇలా వాస్తవికంగా ప్లాట్ ఉంటే 4,500 రూపాయలు లేగా హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి భూములకి 8,000 ఇస్తామని అంటారు. అక్కడ ఎకరం భూమి కాస్ట్ 4 కోట్ల రూపాయలని ఖరీదు చేసేటువంటి భూములకు ఎకరానికి 22 లక్షలు ఇస్తామని ఆర్బిట్రేషన్ లో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. 3.5 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తా ఉన్నాం. సెంట్రల్ మినిస్టర్ కలవడం జరిగింది, ఢిల్లీకి పోవడం జరిగింది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులుగా ఉంది. అలైన్మెంట్ కనుక అలైన్మెంట్ మార్చామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోవడం, కేంద్ర ప్రభుత్వం దాన్ని భారత్ మాల నుంచి తొలగించడం కూడా జరిగింది. అప్పుడున్నట్టు గత మంత్రులు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు మాకు చెప్పి మా ప్రభుత్వాన్ని గెలిపిస్తే మేము గుంటా పోయినాం, ఏది పోయినాం, మేము ఏం చేయమని చెప్పి కనుక వారు కూడా మాట మార్చిరి. ప్రియాంక గాంధీతో మాట్లాడి చెప్పి రీజనల్ రింగ్ రోడ్డుని ఎత్తేయమని చెప్తున్నాం. ఇప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ట్రిపుల్ భూమి తీసుకుంటా అంటే బహిరంగ మార్కెట్ రేట్ ఏమంటున్నాం. ఏదైతే జిల్లాలో ఏ రైతుకైతే ఎంత పోతుందో అంత భూమి వెసులుబాటు చేయమని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. కాదు కక్కచమని అడిగి ముందుకు వస్తే శాసనసభ
ఇక ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ కి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ కి సంబంధించి రైతుల డిమాండ్స్ ఏంటి? అలాట్మెంట్ వెంటనే తక్షణం ఉపసంహరించుకోవాలంటూ కూడా రైతులు ఈ యొక్క ధర్నా కూడా చేపట్టారు. అమీర్పేటలోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద ఈ యొక్క నిరసన కార్యక్రమం కూడా చేశారు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ అలాట్మెంట్ తమకు వద్దు, ఈ యొక్క వ్యవసాయమే ముద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకొని యొక్క నిరసన వ్యక్తం చేశారు. అయితే అంతేకాకుండా ఈ యొక్క కార్యాలయానికి కూడా దూసుకోవడానికి ప్రయత్నించారు. లోపల దూసుకెళ్లి తమకు ఈ యొక్క వ్యవసాయ భూములు తమకు ఇష్టమని ట్రిపుల్ ఆర్ వద్దని చెప్పి కూడా దీంతో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు. ఈ యొక్క ఆందోళన చేపట్టిన నేపథ్యంలో చూస్తే ప్రధానంగా పోలీసులు కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే పెద్ద పెద్ద నగరాలకు లేని ట్రిపుల్ ఆర్ తమకు ఎందుకు అని చెప్పి కూడా దీనికి సంబంధించి వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే మాత్రం ప్రధానంగా ఈ యొక్క ధర్నాను మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా వారు హెచ్చరికలు జారీ చేశారు. అయితే కాకుండా ఈ యొక్క భూములు కావాలంటే పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తేనే తాము భూములు ఇస్తామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి వారు ఒక ఆందోళనలో పేర్కొన్నారు. మొత్తానికి మాత్రము ట్రిపుల్ ఆర్ అలాట్మెంట్ కి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి చూసిన నేపథ్యంలో ఈ యొక్క కార్యాలయం చుట్టూ మాత్రం పోలీసులు భారీ బలగాలను మోహరించారు. ఎందుకంటే ఈ యొక్క రైతులు మరోసారి వస్తారని చెప్పి ఈ యొక్క సమాచారంతో మాత్రం పోలీసులు భారీ బలగాలను మోహరించిన నేపథ్యంలో చూస్తే మాత్రం ఎప్పుడు ఈ యొక్క రైతులు మళ్ళీ వస్తారనేది మాత్రం పోలీసులు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ట్రిపుల్ ఆర్ సంబంధించిన అలాట్మెంట్ రద్దు చేసేంత వరకు కూడా తమ ఆందోళన మాత్రం చాలా ఉధృతం చేస్తామని చెప్పి కూడా రైతులు చెప్తున్నారు. పవన్, ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ కి సంబంధించి రైతుల డిమాండ్స్ కి సంబంధించి సంబంధిత అధికారులు ఎవరైనా స్పందించారా? అయితే వీరి యొక్క సంబంధించిన విన్నపాలు మాత్రమే తీసుకున్న దాని తర్వాత దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తామని చెప్పి కూడా వారు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి మాత్రం ప్రభుత్వమే ఈ యొక్క ట్రిపుల్ ఆర్ అలాట్మెంట్ చేసింది. దీని వెనక రైతులు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన దాని తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో దానికి సంబంధించి కూడా పూర్తిగా తెలియజేస్తామని చెప్పి కూడా రైతులకు భరోసా ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి మాత్రము అమీర్పేట స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద మాత్రం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.